మదర్ తెరీసా జయంతి జరుపుకుంటా ఉన్నాం. నిజంగా భారతరత్న అవార్డు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకే కాదు, మరి విదేశాల్లో జన్మించి మన దేశానికి వచ్చి ఇక్కడ చేసిన సేవను గుర్తించి, నిజంగా మదర్ తెరీసా జీవిత చరిత్ర చూస్తే ఆమె చేసిన సేవ మనం ఇప్పటికి కూడా కుష్ఠవ్యాధి అని చెప్పంటే చాలా దూరం ఉంచుతాం. నిజంగా అంటువ్యాధి కాకపోయినప్పటికి కూడా కుష్ఠవ్యాధి దూరం చూసినా వాళ్ళు ముట్టుకునేదాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నపడతారు. అటువంటి కుష్ఠవ్యాధులకు కూడా ఎంతో సేవ చేసి పేదవాళ్ళని కూడా సేవ చేస్తూ మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి భారతరత్న అవార్డు ఇవ్వడం అంటే మామూలు వరం కాదు. మనం ఇప్పుడు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా ఏ దేశానికి పోయినా ఎక్కడికి పోయినా సరే, సమాజంలో అభాగ్యులకు అనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయడం అనేది మన ధర్మం, మానవ ధర్మం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకొని ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నిజంగా ఈరోజు సమాజంలో మార్పు తేవాలంటే ఉపాధ్యాయులే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద పొజిషన్ కావచ్చు, లేక సమాజంలో గొడవ చేసేవాడైనా సరే, ఈరోజు నిజంగా రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఈవెన్ రౌడీ షీటర్ కూడా ఒకప్పుడు మన స్కూల్లో చదువుకున్న వాళ్ళే, మన ఉపాధ్యాయుల దగ్గర నలిగిన వాళ్ళే. నేనేమంటానంటే అటువంటి సొసైటీలో మంచి నాయకులు కానీ, మంచి అధికారులు కానీ, సమాజంలో వ్యక్తిత్వంగా పౌరులు తయారు చేయాలంటే ఉపాధ్యాయులకు మాత్రమే అవకాశం ఉంటుంది. మీ అందరూ బాధ్యతగా ఈరోజు మనందరం కూడా ఆనాడు స్వాతంత్రం కోసం ఎంతోమంది జీవితాలు ప్రాణాలు త్యాగాలు చేస్తే మనం అటువంటి త్యాగాలు చేయాలంటే సమాజంలో మంచి మార్పు కోసం మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి పౌరులు తయారు చేయడం ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటే, అదేవిధంగా ఎవరైతే పూరెస్ట్ పూర్ ఉంటారో వాళ్ళు ఐడెంటిఫై చేసి మీ వంతు మీరు, మా వంతు మేము, ఎవరో ఒకళ్ళు ఇప్పుడు అరిగారు ఉన్నారు, అటువంటి కుటుంబంలో ఉంటే వాళ్ళ పిల్లలు అన్నారే, మీరు కనుక ఐడెంటిఫై చేస్తే తప్పకుండా అటువంటి పిల్లలు కూడా మనం సర్వీస్ చేయొచ్చు. ఈ మధ్య నేను గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ మేము మాట్లాడుతున్నాం కానీ మీరు మాట్లాడని చెప్పంటే ఒక పాపలేసి, మేము అందరూ హ్యాపీగా ఉన్నాము, ఈ అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉండదు ఎందుకమ్మని చెప్పంటే, వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారట, పుట్టినరోజుకి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పుట్టినరోజు చేస్తారు, ఆ అమ్మాయికి ఎవరు లేరు, చాలా బాధపడుతుందని చెప్పన్నారు. అప్పుడు ఆ రోజు నేను వాళ్ళందరినీ ప్రిన్సిపల్ చెప్పి, ఎవరైతే ఈ స్కూల్లో బోత్ తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేక తండ్రి లేని వాళ్ళు, తల్లి పిల్లలు ఐడెంటిఫై చేయండి, అటువంటి వాళ్ళు సాయం చేస్తామని చెప్పి తీసుకున్నాక లిస్ట్ అవుట్ ఇస్తే, ఆ రోజు రాధికా క్లాస్ షోరూమ్ చెప్పి వాళ్ళందరూ కూడా డ్రెస్సులు ఇప్పించడం. అంటే నేను ఏంటంటే ముందు ఐడెంటిఫై చేశా కదండి మనం, వాళ్ళకి ఏ నీడు, మన వంతు ఏం చేస్తాం, మనలో ఇంకెవరన్నా వెల్ఫేర్ ఉంటే వాళ్ళు, ఎందుకంటే రోజు చేస్తా ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు ఫంక్షన్ చాలా ఇబ్బంది ఖర్చు పెడుతున్నాం, అన్నప్రాసన కూడా ఇబ్బంది ఖర్చు పెడుతున్నాం. 10% సరే అటువంటి వాళ్ళు సాయం చేస్తే మనం చాలా గొప్పవాళ్ళు అవుతుంది. అందువల్ల మనందరం కూడా సమాజంలో మార్పు కోసం మీరు మేము అందరం కలిసి అటువంటి మార్పు తీసుకొచ్చి మదర్ తెరీసా గారు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు మరి టీచర్ అందరూ కూడా ఈయనంతో అసోసియేషన్ సంబంధం లేకుండా అందరూ కలిసి వచ్చి చేయడం, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, సమాజం పరిగెత్తే కార్యక్రమాలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా చేసి, మీరు చేసే ప్రతిదానికి మీరు సహిష్ణుత సలహా కూడా మీరు తీసుకొని మీరు ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ మీటింగ్ మేము కూడా వస్తాం, మీరు టౌన్లో కావచ్చు మిగిలిన విషయాల మీద డిస్కస్ చేస్తారని మీద కమిటీ ఏర్పాటు చేసుకుని మనం ముందుకెళ్దామని చెప్పి మీ అందరూ మరి ఒకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం.